అవి రెండూ స్నేహంగా కలిసిమెలిసి ఆ వృక్షాలపై ఒకే చోట కూర్చుంటూ ఆడుతూ పాడుతూ తింటూ తిరుగుతూ నిద్రిస్తూ మేల్కొంటూ విహరిస్తున్నాయి. రెండు మళ్ళీ ఎక్కడికి వెళ్ళటలా. ఓకే, రాజా, ఆడపావురం మీద మగపావురానికి మితిలేని వలపు. అది ఏమి అడిగితే వెంటనే ఎంత కష్టమైనా తెచ్చిపెడుతుంది మగపావురం. ఆడపావురం కూడా మగపావురం ఏది కోరితే అది నెరవేరుస్తూ ఉంటుంది. వాడు వద్దే వెళ్ళొద్దే అంటే వెళ్తానంటే అది కాదు. ఓకే, కొన్ని దినాలకు ఆడపావురం గర్భం దాల్చింది. ఓకే, మరికొన్ని దినాలకు అది గుడ్లు పెట్టింది. భగవానుని సంకల్పం వలన గుడ్లు చిట్లి పిల్లలు బయటికి వచ్చాయి. ఆ పిల్లల శరీరం బుల్లి కాళ్ళు, చిన్న చిన్న రెక్కలు, ముక్కులు, కళ్ళు చాలా అందంగా, కోమలంగా, శుతిమెత్తగా, సుకుమారంగా, మనోహరంగా ఉండి వృద్ధి చెందసాగాయి. చిన్నపిల్లలతో మనకి ఎంత సంతోషంగా గడుస్తుంటుంది కదా. అన్ని కష్టాలు మర్చిపోతాం. భగవత్ స్వరూపం వాళ్ళ పిల్లలు. సో ఆ విధంగా ఈ పావురాలు రెండు కూడా వాటి పిల్లల్ని చూసుకుని ఎంతో ఆనందంగా ఉండేవి.